రెండో చెట్టు ఏమిటి అని అంటే దేవదారు వృక్షం. చెప్పండి, గట్టిగా చెప్పాలి అందరూ, చివరి వారు కూడా చెప్పాలి. దేవదారు వృక్షం. ఈ దేవదారు వృక్షము కూడా ఏమంటున్నాడు అంటే, దయచేసి ఒక్కసారి చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవదారు వృక్షం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. దేవదారు వృక్షంతో పోలుస్తూ ఉన్నాడు. దేవదారు వృక్షానికి ఓ ప్రత్యేకత బైబిల్ గ్రంథంలో ఉంది. దేవదారు వృక్షాన్ని ఎంతో చక్కగా వర్ణిస్తూ రాస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా ఈ యొక్క దేవదారు వృక్షము ఎక్కడుంటుందో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, దేవదారు వృక్షం సంఖ్యాకాండము 24వ అధ్యాయము 6వ వచనం. ఆ 24:6 కదమ్మా, చదవరా. నదీ తీరమందలి తోట వలను, అగరు చెట్టు వలను, నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవి. నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షము వలె అవి ఉన్నవి. ఈ దేవదారు వృక్షాలు ఇందాక నేను చెప్పాను ఏమిటి అని అంటే, ఈ ఖర్జూర వృక్షము ఎంత ఎత్తు ఎదుగుద్దో మీకు తెలుసా? 100 అడుగులు ఎత్తు ఎదుగుద్దని చెప్పాను. దేవదారు వృక్షం ఎంత ఎత్తు ఎదుగుద్దో తెలుసా అండి మీకు? అసలు దేవదారు వృక్షాన్ని ఎప్పుడైనా చూసారా మీరు? చూచి ఉండకపోవచ్చు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవదారు వృక్షం ఎంత ఎత్తు ఎదుగుతుంది అని అంటే మీకు ఆశ్చర్యం, 200 అడుగులు ఎత్తు ఎదుగుతుందట. ఎంత ఎత్తు ఎదుగుద్దండి? మనకు సంతోషించవలసిన విషయం ఏంటంటే, నీతిమంతుని దేవుడు ఆ విధంగా ఎదిగిస్తాడంటే, హెచ్చిస్తాడట. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని నమ్మినటువంటి మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవ గ్రంథాన్ని పట్టుకున్నటువంటి మనలను దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అని అంటే, ఆయన హెచ్చించువాడై ఉన్నాడు, ఆయన ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఆయన అంచెలంచెలుగా ఇస్సాకుని ఏ విధంగా అభివృద్ధి చేశాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనలను హెచ్చించటానికి ఇష్టపడినటువంటి దేవుడై ఉన్నాడు. గ్లోరీ, హల్లెలూయా. ఇస్సాకు ఎలాగ ఎదిగాడంటే అండి, క్రమక్రమముగా వర్ధిల్లుతూ వచ్చాడట. క్రమక్రమంగా. ఈ దినాల్లో దేవుని మందిరానికి ఒక వారం వచ్చామనుకోండి, నెక్స్ట్ వారం ఏదో ఒక మేలు జరిగిపోవాలి. ఈ దినాల్లో దేవుని మందిరానికి ఒక 4 రోజులు వచ్చామనుకోండి, పాస్టర్ గారు, వచ్చే నెల ఏం జరగాలి? ఏదో ఒక మేలు జరగాలి. ఈ దినాన్న రకరకాలుగా ఇన్స్టెంట్ కాఫీలు, లేకపోతే ఇన్స్టెంట్ ఫుడ్, ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఇమ్మీడియట్గా ఏం కష్టపడకుండానే దోశలు కానీ, బిర్యానీలు కానీ, ఉప్మాలు కానీ, ఏంటండి చపాతీలు కూడా ఇన్స్టెంట్ అనమాట. ఈ పొరాటాలు కూడా ఏమిటి అని అంటే ఇన్స్టెంట్. అట్లాగే మనకు కూడా సన్నిధిలోకి వస్తే, దేవుని మందిరంలోకి వస్తే ఆశీర్వాదాలు ఎలా రావాలి? ఇన్స్టెంట్ ఆశీర్వాదాలు రావాలి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని అవసరతను బట్టి ఆయన స్పాట్లో కార్యాలు చేసే సందర్భాలు కొన్ని ఉన్నాయి. లేకపోతే మన యొక్క విశ్వాసాన్ని, మన భక్తిని చూసి దేవాది దేవుడు ఏం చేస్తాడు అని అంటే, క్రమక్రమముగా ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అట్రీతిగానే ఆయన నమ్మినటువంటి బిడ్డలమైనటువంటి మనము దుఃఖంతో ఉండాలని, వేదనతో ఉండాలని, కష్టాలతో ఈ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి అని అన్నది దేవుని ఇష్టమే కాదు. ఒక మాట అంటాడు, ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిది. ఏంటంటే, ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిది. మనమందరము కూడా ఎవరము అనంటే నూతన నిబంధన ఇశ్రాయేలు జనాంగం. గ్లోరీ, హల్లెలూయా. సో ఆయనను నమ్మి, ఆయనను విశ్వసిస్తున్నటువంటి మనల్ని కూడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఎటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నా సరే, దేవుని నమ్మి, దేవుని విశ్వసించి ఆయన సన్నిధిలోకి అడుగు పెడుతూ ఉంటే, నీ పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, ఉద్దేశం ఏమిటి అని అంటే, నువ్వు క్రమక్రమముగా వర్ధిల్లుతూ ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. నేను కూడా అట్లాగే, నాయన నన్ను హెచ్చించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, ఎలా ఉండాలో చెప్పు, నేను అలా ఉంటాను అని చెప్పి ఎప్పటికప్పుడు విశ్వాస జీవితాన్ని కనుక మనం సరిచేసుకున్నాం అనుకోండి, దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ఈ దినాన మీ మధ్యలో ఇలా దేవుని మాటలు చెప్తున్నాను అని అంటే, ఈ దినాన నేను చాలా దేశాలకి తిరిగాను. సింగపూర్ కానివ్వండి, మలేషియా కానివ్వండి, సౌత్ కొరియా 2 సార్లు వెళ్ళాను, దుబాయ్ కానీ, అమెరికా 2 సార్లు వెళ్ళాను. అలా వెళ్ళడానికి నాలో ఏ విధమైనటువంటి ఎబిలిటీ, కెపాసిటీ, క్యాపబిలిటీస్ ఏమీ లేవు. అంతేకాకుండా
అమెరికా వెళ్ళడానికి వీసా పొందుకోవడానికి కావలసినటువంటి ఎలిజిబిలిటీస్ ఏమీ లేవు. ఒక్కటే ఏంటో చెప్పమంటారా? ప్రార్థన. గ్లోరీ హల్లెలూయా. ప్రతి విషయంలోనూ కూడా ప్రార్థిస్తాను ఆశతో. ఆ ప్రార్థన ఆలకించి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. దేవుడు మనల్ని హెచ్చించాలి అని అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే భక్తి అనేది మనకు చాలా ప్రాముఖ్యం. ఒకటి, హోషేయ రాసిన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఒక మాట చెప్పి బాధపడుతున్నాడు. చదవండి ఒకసారి. నా జనులు జ్ఞానము లేని వారై. అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడండి? ఖర్జూరు వృక్షము వలె ఎదిగించటానికి, దేవదారు వృక్షము వలె మనల్ని ఎదిగించటానికి. చెప్పానా? దేవదారు వృక్షం ఎంత ఎదుగుద్దండి? 200 అడుగుల ఎత్తుపైనే ఎదుగుద్దట. గ్లోరీ హల్లెలూయా. అది రీసెంట్గా మొన్న న్యూయార్క్ నుంచి, అమెరికా వెళ్ళినప్పుడు న్యూయార్క్ నుంచి ఒనియాంట అనేటువంటి సిటీకి వెళ్తున్నాను. అబ్బా, అక్కడ ఆ సౌందర్యం అంతా కూడా చూస్తే, ఆ కొండల మీద, ఉదాహరణకి కాశ్మీరు కొండల మీద చెట్లు అవన్నీ ఉంటాయి చూసారా, అట్లాగే ఎంతో అద్భుతమైనటువంటి కొండలు, చాలా ఆ కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఆకులతో ఉన్నటువంటి, కలర్స్తో ఉన్నటువంటి ఆకులు ఉన్నాయి. ఆ ఆకుల చెట్ల మధ్యలో ఈ ఏమిటి అంటే దేవదారు వృక్షాలు ఒక్కొక్కటి అసలు 100 ఏంటి 150 అడుగులు ఎత్తు ఉన్నదా అన్నట్టు. అది కొండ. ఏంటండి? కొండ మీద ఈ చెట్టు ఎంత ఎత్తు ఎదిగింది అని అంటే 100 అడుగుల పైన. నాకు కనిపించింది ఏమిటి అని అంటే 100 అడుగుల పైన ఉన్నటువంటి వృక్షాలు. గ్లోరీ హల్లెలూయా. అసలు చూస్తుంటే అసలు కంటికి ఎంత రమ్యముగా కనబడుతుందో చెప్పలేను. అలాగే దేవుడు మన పట్ల నీతిమంతులను ఎలా హెచ్చిస్తాడంటండి? దేవదారు వృక్షము వలె. అది ఎంత ఎత్తు ఎదుగుతుందంటే 200 అడుగుల ఎత్తు ఎంతైతే ఎదుగుతుందో, అంటే మనందరి పట్ల కూడా దేవుడు అటువంటి ఉద్దేశము, అటువంటి ప్రణాళిక కలిగి ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. గ్లోరీ హల్లెలూయా. 14 బ్యాక్లాగ్స్ ఉండడం ఏంటి ఆ పిల్లోడికి? డల్లస్లో ఆ మంచి కంపెనీలో అతను ఉద్యోగం రావడం ఏంటి? ఆ సిటీలోనే 3 కోట్లు విలువైనటువంటి అద్భుతమైనటువంటి గృహాన్ని ఆ బిడ్డకి ఇవ్వడం ఏంటి? దయచేసి చెల్లెళ్ళారా గమనించండి, చదువుకుంటున్నటువంటి బిడ్డలారా గమనించండి, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలారా దయచేసి గమనించండి. దేవుడు మంచి భవిష్యత్తు మీకు ఇచ్చాడు. చాలా కాలం ఉంది. ఈ యవ్వన ప్రాయంలోనే దేవుని గనక పట్టుకోవలసిన రీతిలో గట్టిగా పట్టుకుంటే మీ జీవితాలు మారిపోతాయి. అనేకులకు దీవెనకరమైనటువంటి వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడండి? చదువుకున్నాం కదా మనం, నా ప్రజలకు, నా జనులు జ్ఞానము లేని వారే నశిస్తున్నారు. ఏంటి? ఏ జ్ఞానం లేదు అంటే నా యొద్ద నుండి ఎలా ఆశీర్వాదాలు పొందుకోవాలో తగినటువంటి జ్ఞానం వారికి లేకుండా పోతుంది. నిజమే. ఆయన బిడ్డలకి ఇక్కడ కూర్చున్నాము అంటే మనందరము దీవించబడాలి. ఏ జ్ఞానం లేదో చెప్పండి? దైవిక జ్ఞానం లేదు. లోక జ్ఞానం చాలా ఉంది. ఏమిటండి? లోక జ్ఞానం చాలా ఉంది. మనకు కావాల్సింది ఏంటి అంటే దైవిక జ్ఞానం. ఏమిటి ఆ దైవిక జ్ఞానం అంటే? అదే వచనంలో ఇక కిందనంటాడనమాట, మీరు ధర్మశాస్త్రమును చదవనమాట. మీరు మీ దేవుని ధర్మశాస్త్రమును మరచితిరి గనుక నేనును మీ కుమారులను మరుతును. ఈ మాట చదివేటప్పుడు అండి నాకు చాలా భయం అనిపించింది. ఒకవేళ మనము వాక్యానికి కానీ, లేకపోతే ధర్మశాస్త్రానికి కానీ, దేవుని యొక్క సన్నిధికి కానీ మనము దూరం అయ్యామనుకోండి, ఆయన ఏమైపోతాడంటే అండి, మనం మర్చిపోయామనుకోండి, ఆయన కూడా మన సంతానాన్ని, మన బిడ్డలకి ఆయన దూరం అయిపోతాడంట. అంటే ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే, మన భక్తి ఎంతైతే మనము దేవునికి దగ్గరగా ఉండి దైవిక జ్ఞానము కలిగి దేవుని వాక్యానుసారముగా మన యొక్క జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డలను పెంచుతామో, ఆయన మనకి దగ్గరగా ఉండి అన్ని అద్భుత ఆశ్చర్య మహత్కార్యములో మన జీవితాల్లో చేసే దేవాది దేవుడై ఉన్నాడు. గ్లోరీ హల్లెలూయా. అంతేకాకుండా ఇంకొక విషయంలో చాలా బాధపడుతున్నాడు ఆయన. 4వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. 4వ అధ్యాయం 1వ వచనం, అదే గ్రంథం. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును
దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో మాటికి నష్టాలు, నీ జీవితంలో మాటికి కష్టాలు, శ్రమలు, శోధనలు వస్తున్నాయనంటే కారణం ఏంటో దేవుని బిడ్డగా ఒక్కసారి మోకరించి తెలుసుకున్నావా? ఇక్కడ దేవాదేవుడు చెప్తున్నాడు, నా ప్రజలకు ఏమి లేదంటే, ఒకటి సత్యం, రెండోది కనికరం, మూడోది దేవుని గూర్చిన జ్ఞానం. ఈ దినాల్లో చాలామంది సత్యము పలకడానికి ఇష్టపడరు. ప్రతిదీ కూడా అబద్ధమే. ముందు అబద్ధం వచ్చి తర్వాత నిజం వస్తుంది. కొంతమంది మాట్లాడతారు. ఎటువంటి మాటలు మాట్లాడతారంటే కూటికి గుడ్డ రాని అబద్ధాలన్నీ ఆడతారు. ఏంటండి? మొట్టమొదటిగా వచ్చేది ఏమిటి అని అంటే స్పష్టంగా అబద్ధమే. ఎదుటి వాడికి ఆటోమేటిక్గా అర్థమైపోద్ది, వారిని ఎంత పచ్చి అబద్ధం. ఇప్పుడు నేను చూసి వచ్చానే, వీడు ఎలా అంటాడో చూడు. ప్రాక్టికల్గా ప్లీజ్ దయచేసి గమనించండి. మనము భక్తిలో జారిపోవడానికి, పడిపోవడానికి గల కారణం ఏంటంటే మన యొక్క విశ్వాస జీవితాన్ని కట్టుకుంటులా, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటులా. దేవుని గూర్చినటువంటి జ్ఞానము లేకుండా, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము లేకుండా మన జీవితాన్ని ఎలా పడితే అలాగా ఎడాపెడా జీవించేయడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు స్పష్టంగా అమ్మా తల్లులారా మనం చూడలేకపోతున్నాం. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయో నాకు తెలియట్లేదు, కానీ ఈ మాటలన్నీ కూడా చాలా భారంతో, ఆత్మ ప్రేరణతో ఈ మాటలు మీకు చెప్తున్నాను. మొట్టమొదటిగా సత్యము మనము కలిగి ఉండాలి. మనం ఆరాధించే దేవుడు ఎటువంటి దేవుడు అంటే సత్యవంతుడైన దేవుడు. గ్లోరీ, హల్లెలూయా. అవునా కదా చెప్పండి? ఆయన సత్యం మనలో లేకపోతే ఎట్లాగా? ప్రతి వాడితో కూడా, పిల్లలతో అబద్ధాలాడి, భర్తతో అబద్ధాలాడి, సమాజం పక్కవాడితో అబద్ధాలాడి, అందరితో అబద్ధాలాడి, ఏసీ దగ్గరికి వచ్చి కూడా అబద్ధాలాడతాం. నిజమమ్మా. పాస్టర్ గారు మీ ఇంటి దగ్గరికి వచ్చి, అమ్మ ఏమ్మా నువ్వు ఎందుకు రాలేదు అని అంటే, పాస్టర్ గారు అండి అంతా రెడీ అయ్యానండి, కానీ అప్పుడే బయలుదేరేటప్పుడు అండి ఏంటి భయంకరంగా కడుపు నొప్పి వచ్చేసింది పాస్టర్ గారు. నువ్వు ఎవరితో అబద్ధం ఆడుతున్నావు? నువ్వు పాస్టర్ గారితో కాదు, దేవునితోనే. అదే ఆ మాట ఇంకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా స్పష్టంగా మీరు చదువుకోండి, మీకు తప్పకుండా అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఎవరిని మోసం చేస్తున్నారంటే ఇశ్రాయేలీలు దేవుణ్ణి మోసం చేస్తున్నారు. ఒక క్రమమైనటువంటి విధానం వారిలో లేదు, సత్యము లేదో, రెండోది ఏమిటి అని అంటే ఏంటంటే కనికరము లేదో, మూడోది ఏమిటి అంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానం లేదు. ఈ మూడు ఎవరికైతే, ఏ వ్యక్తికైతే, మందిరంలో అడుగుపెట్టేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎవరిని బిడ్డలారా ఈ మూడు కావాలా? ఒకటి సత్యం, రెండోది కనికరం కావాలి, మూడోది ఏమిటంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానం. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడంటే భయం ఉండాలి. గ్లోరీ, హల్లెలూయా. ఎవరంటే భయం చెప్పండి? దేవుడంటే భయం ఉండాలి. అలా ఎప్పుడైతే ఈ యొక్క విశ్వాస జీవితాన్ని కట్టుకుంటామో అలాగే ఆయన ఖర్జూర వృక్షం వలె ఎదిగిస్తాడంట. లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో ఈ యొక్క దేవదారు వృక్షము ఎదగడానికి గల కారణం ఎంత? 200 అడుగులు ఎత్తు ఎదగడానికి గల కారణం ఏమిటంటే వాటి వేర్లు ఎక్కడికున్నాయంటండి? నీటి కాలవల వారన తన్నుతాయట. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పాను కదా, ఆ చెట్లు ఎక్కడుంటాయి దాని గురించి ఎక్కడ చెప్పబడినప్పుడు కూడా ఆ లెబానోను మీద దేవదారు వృక్షము అంటాడు. మిగిలిన వచనాల్లో కనుక చూసినట్లయితే లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు, వారు వర్ధిల్లుదురు అని అంటాడు. అంటే ఆ పర్వతం మీద అది ఉన్నప్పటికీ కూడా ఆ పర్వతము మీద నుంచి అది ఎన్ని అడుగులు ఎత్తు ఎదుగుతుందటండి? 200 అడుగులు ఎత్తు ఎదుగుతుంది అంట. ఆ 200 అడుగులు ఎత్తు ఎదుగుతుంది అని అంటే దాని యొక్క వేరు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత లోతుకి అనగా నీళ్లు ఎక్కడైతే ఉంటుందో ఆ నీటి వారకి, ఆ నదుల దగ్గర వరకు కూడా దాని యొక్క వేరు ప్రాకుతూ ఉంటుందంట. గ్లోరీ, హల్లెలూయా. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మన యొక్క విశ్వాస జీవితంలో అంటే వాక్య జీవితంలో అన్న మాట వినాలి, లోతైన వాక్య అనుభవంలోనికి మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. సంతోషం మీ పాస్టర్ గారిని చూస్తే. ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆయన టెస్టిమనీ చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదిన్న ఎంత అద్భుతంగా ఘనంగా ఇలాగా ఈ బహిరంగ కూడికలు జరుగుతున్నాయనంటే దీని వెనక దైవజనులు చేసినటువంటి ప్రార్థన నేను చెప్పకుండా ఉండలేను. ఎందుకో చెప్పమంటారా? ఫ్రమ్ ద బిగినింగ్లో ఆయన ఒక్కరే పని చేసుకునేవాళ్ళట. అవునండి, ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ మీటింగ్ ఆయనేనమ్మా.
రెండో మీటింగ్ ఆయనే, మూడో మీటింగ్ ఆయన. ఇవన్నీ చూసి నెమ్మదిగా ఇది నాన్న 59 కదండి, 59వ కూడికకు వచ్చేటప్పటికి నాకు మీకంటే ముందు నేను వచ్చాను. ఆ యవ్వన బిడ్డలను చూసేటప్పటికి నాకు ఎంత సంబరం అనిపోయిందో. హల్లెలూయా. తయారు చేశాడండి ఆయన. సౌండ్ సిస్టమ్, సౌండ్ ఇంజనీర్ ఒక ఆయన ఉన్నాడు, ఒక యవనస్తుడు ఉన్నాడు. అంతేకాకుండా కెమెరా ఇంజనీర్ ఇక్కడే ఉన్నాడు అనమాట. ఇతను ఒకడు ఉన్నాడు. అసలు ఆ చిన్న పిల్లోడు తబలా కొడుతుంటే పిచ్చెక్కిపోయింది. అసలు అయ్యి నేను వచ్చినప్పుడు మంచి బిట్స్ వేసాడండి. అసలు ఇన్ని బిట్లు నీకు ఎక్కడ నేను నాన్న ఏం చదువుతున్నావు నాన్న అంటే 6th క్లాస్ సార్ అన్నాడు. 6th క్లాస్ చదువుకుంటున్నా నువ్వు ఎంత అద్భుతంగా టాలెంటెడ్గా కొడుతున్నావా? ఎంతకాలం అయింది నాన్న నువ్వు ఇలా కొట్టడానికంటే 1 సంవత్సరం పట్టింది సార్. అంటే అర్థం ఏంటి? 5వ తరగతి నుంచి వాడు ఏం చేస్తున్నాడండి? ఆ తబలా ప్లే చేస్తున్నాడు. రియల్లీ గ్రేట్. ఆ కాంగ్రెస్ట్ ఇంకొకటి ఉన్నాడు. లోనకు చూస్తే ప్రొజెక్టర్ ఉంది కదా, ప్రొజెక్టర్ డైరెక్టర్ ఇంకొకడు ఉన్నాడు. వీళ్ళందరూ ఇంజనీర్లే. ఒకటి కెమెరా ఇంజనీర్ అయితే, ఒకటి సౌండ్ ఇంజనీర్ అయితే, ఒకటి తబలా ఇంజనీర్ అయితే, అక్కడ ప్రొజెక్టర్ ఇంజనీర్. ఎంతమందిని దేవుడు ఇచ్చాడు. గ్లోరీ హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే విచిత్రం ఏంటి అని అంటే, పాస్టర్ గారు ఇది నన్నంతా నాతోనే ఉన్నారు. కానీ ఆయన ఇక్కడికి వచ్చేటప్పటికి స్టేజ్ రెడీ అయిపోయింది, సౌండ్ సిస్టమ్ రెడీ అయిపోయింది, ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ రెడీ అయిపోయింది. ఇదంతా కూడా అద్భుతంగా. మొట్టమొదట ఇవన్నీ కూడా నేను చేసుకునేవాడిని. నెమ్మదిగా తర్ఫీదు చేశానండి. గ్లోరీ హల్లెలూయా. ఇది ఇలా కాదండి, ఇంకా వినూత్నమైన రీతిలో ఈ పరిచర్యను ఆశీర్వదింపబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా అంటే మన పరిచర్యలు కానీ, మన కుటుంబాలు కానీ, మన జీవితాలు కానీ ఎదగాలన్నదే దేవుని ఉద్దేశం. అవునా కదా? చెప్పండి. ఎలా ఎదిగిస్తాడంట? ఖర్జూర వృక్షం వల్ల ఎదిగిస్తాడంట. 100 అడుగులు. లెబానోను మీద లెబానోను అని అంటే అదొక పర్వతం. పర్వతమే ఎత్తుగా ఉంటుంది. మీకు తెలుసు పర్వతాలు ఇక్కడ ఉన్నాయి కదా, కొండలు ఉన్నాయి కదా. కొండే ఎలా ఉంటుందండి? ఎత్తుగా ఉంటుంది. ఆ ఎత్తైనటువంటి కొండ మీద కూడా అది ఇంకొక 200 అడుగులు ఎత్తు ఎదుగుతుంది అని అంటే, అలా నీ జీవితాన్ని, నా జీవితాన్ని హెచ్చించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దానికి సూత్రం ఒక్కసారి నేను మీకు చెప్తాను ప్రియమైన దేవుని. ఇక్కడ గమనించినట్లయితే లెబానోను మీద దేవదారు వృక్షం. ఈ దేవదారు వృక్షం యొక్క వేర్లు చాలా లోతుగా ఉంటాయి. నా మాట గమనించి మనము వాక్యపు లోతైన అనుభవంలోనికి వెళ్ళాలా. వాక్యం తెలియకుండా విశ్వాస జీవితాన్ని జీవించలేం. ఆమేన్ చెప్పండి అందరూ. మనం స్థిరమైనటువంటి విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి అని అంటే ఈ జ్ఞానం కావాలి మనకి. ఏ జ్ఞానం అండి? వాక్య జ్ఞానం కావాలి. ప్రతి వారు కూడా వాక్యం చదవాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. మీరు దీవించబడాలన్నా, ఆశీర్వదింపబడాలన్నా, వర్ధిల్లాలన్నా దానికి సూత్రం, దానికి ప్రిన్సిపల్ వాక్యంలోనే చెప్తుంది. ఏమిటి అని అంటే, అతడు నీటి కాలువల వలన నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. ఎవరు అతడంటే? ఎవరండి? వాక్యం చదివేవాడు. అందుకని దేవుని బిడ్డలమైన మనం, యవనస్తులైనటువంటి మీరందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షుణ్ణంగా వాక్యాన్ని చదవడం నేర్చుకోండి. క్షుణ్ణంగా వాక్యాన్ని ధ్యానం చేయడం నేర్చుకోండి. వాక్యపు లోతుల్లోనికి వెళ్ళండి. అప్పుడే నూతనమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మీకెంతగానో మీకు వివరిస్తాడని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. వాక్యపు లోతులే కాకుండా ప్రార్థన లోతుల్లోనికి వెళ్ళాలి. ప్రార్థించే అనుభవం కావాలి. ఏంటంటే ఏదో ప్రాక్టికల్గా పెదాల నుంచి వచ్చేటువంటి ప్రార్థన కాదు, కానీ మనం చేసే ప్రార్థన ఎక్కడి నుంచి రావాలి అని అంటే హృదయ లోతుల్లో నుంచి రావాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా చెప్పాలి. ప్రార్థించమంటే కన్నీరు రావడం కాదు. కన్నీరు జనరల్గా వస్తాయి, ఏదైనా బాధతో ఆటోమేటిక్గా కన్నీళ్ళు వస్తాయి. దానికంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ముక్కమట రసం రావాలంతే. అది ఎప్పుడు వస్తుంది చెప్పమంటారా? పేగులు మెలితిరిగినప్పుడు వస్తుంది. వేదనతో, రోదనతో. యేసయ్య అంట గెత్సేమనే వనంలో ప్రార్థన చేస్తే మనలాగా ఈ రసం రాలేదు, ఈ రాలేదు, కానీ ఆయన చెమటే రక్త బిందువులుగా మారినంతగా అంత వేదనతో ప్రార్థన చేశాడు. రోదనతో, వేదనతో చెమటే రక్త బిందువులుగా మారినంతగా ఆయన యేసయ్య ప్రార్థన చేశాడట. అటువంటి ప్రార్థన లోతుల్లోనికి, అటువంటి ప్రార్థన అనుభవంలోనికి మనము వెళ్ళుదముగాక. ఆమేన్. హల్లెలూయా. ఉత్తుత్తి భక్తి చేయబాకండి అమ్మా, పై భక్తి చేయబాకండి. నామకార్థపు భక్తి మనకు వద్దు.
నామకార్థపు భక్తిని ఏమన్నాడు అని అంటే వేషధారణ. వేషధారణ అంటే వేశ్య బెస్ట్ అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పదాలు మనకొద్దు. చేస్తే యేసయ్య భక్తి ఎలా చేద్దాం చెప్పండి? నిక్కచ్చిగా చేద్దాం. ఆమేనండి. పక్షులతో చేద్దాం. ఆమేనండి. రోగం వచ్చినోడు ఏది పడితే తింటే ఏమైపోతాడు చెప్పండి? టప్ అంటాడు అనమాట. అవునా కదా చెప్పండి? కామెర్లు ఉన్నటువంటి వాడు గబుక్కున వాడికి చికెన్ టకటక ఆవురు అంటే తినేసాడు అనుకోండి, ఏమైపోద్ది? దెబ్బన లివర్ కిడ్నీలో టప్పని కొట్టేసి అయిపోతాడు అనమాట. సో అట్లా కాదు, చాలా పక్షంతో కూడినటువంటి భక్తి మనం చేయాలి. ఈ వేర్లు, దేవదారు వేర్లు ఏమవుతున్నాయంటే నీటి వారికి ఎంతో లోతైనటువంటి అనుభవంలోనికి వెళ్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య అనుభవం కలిగినటువంటి వారుగా ఉండాలి, ప్రార్థన అనుభవం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఈ నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. గ్లోరీ హల్లెలూయా. ప్రతి దినము కూడా మనం ఏం చేయాలంటే మనల్ని మనము దేవుని యొక్క ఆత్మకు అప్పగించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఉదయకాలం లేచి మనం ప్రార్థన చేసినప్పుడు, నాయన ప్రేమించి నూతన దినం ఇచ్చావు, నీకు వందనాలు. ఈ దినాన్ని నీ ఆత్మ ద్వారా నేను నడిపించబడడానికి దయతో నాకు సహాయం చేయి అని దేవుని దగ్గర మనము ప్రార్థించాలి. ఈ వాక్యము, ఈ ప్రార్థన అవి ఎటువంటివి చెప్పమంటారా? 2 రెక్కలు లాంటివి అన్నమాట. ఒక రెక్క వాక్యమైతే మరొక రెక్క ప్రార్థన. ఏదైనా ఒక పక్షి ఉన్నతమైనటువంటి స్థలాలకి ఎగరాలి అని అనుకోండి, ఒక రెక్కతో ఎగురుతుందా? ఎగరాలంటే ఏం చేయాలండి? ఎత్తైన స్థలాలకి ఎక్కాలంటే ఏం చేయాలి? ఇది 2 రెక్కలు ఉంటేనే ఎంత చక్కగా ఎదుగుద్దు. అట్లాగే ఆత్మీయంగా పరిపూర్ణమైన స్థితిలో దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం కొనసాగించాలి అని అంటే ఏం కావాలో చెప్పమంటారమ్మా? 2 కూడా, ఒకవైపు వాక్యం, ఒకవైపు ప్రార్థన. సో ఆ విధమైనటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. రెండోది గమనించినట్టయితే దేవదారు వృక్షానికి మరొక శ్రేష్టమైన లక్షణం ఇచ్చాడు. 104వ కీర్తన 16వ వచనం. క్విక్గా నేను ముగించేస్తాను. 104:16. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును. చాలమ్మా. ఏంటంటే ఈ దేవదారు వృక్షాలు ఎదిగితేనంటండి, హలో అమ్మా, ఈ దేవదారు వృక్షాలు ఎదిగితే ఈ ఎదిగినటువంటి యొక్క వృక్షాల మీద పక్షులు ఏం చేస్తున్నాయంట? గుళ్ళు కట్టుకుని నివాసం చేస్తున్నాయంట. చేతుల వైద్యాల్లో చెప్దాం, గట్టిగా చెప్పండి. అంటే దేవుడు నిన్ను నన్ను ఏం చేయబోతున్నాడు అని అంటే అనేకులకు ఆశ్రయముగా, అనేకులకు ఆశ్రయాన్ని కల్పించేవారిగా, అనేకులకు ఆశ్రయాన్ని ఇచ్చేటంతటి రీతిలో దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించలేకపోతున్నాడు. హల్లెలూయా. ఎదిగిందంట. ఏదండి? ఈ దేవదారు వృక్షం ఎదిగిందంట. ఈ వ్రేళ్ళు బాగా తన్నుట ద్వారా, అట్లాగే మనము ప్రార్థనలోను వాక్యంలోను ఎదుగుతూ దేవుని యొక్క చిత్తానుసారంగా ఎప్పుడైతే మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తామో ఉన్న స్థితిలో కాకుండా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. గ్లోరీ హల్లెలూయా. యోబు రాసినటువంటి గ్రంథం, దయచేసి చదవండి క్విక్గా. యోబు రాసినటువంటి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. క్విక్గా చదవాలి. 8:5. ఎలా వెతకాలంటమ్మా? ఉత్తిగా కాదు, ఏదో పైనే కాదు, ఏదో పాస్టర్ గారు చెప్తే బైబిల్ పట్టుకుని పరిగెట్టుకుని మందిరంలోకి వచ్చేస్తే కాదు. దేవుని ఎలా వెతుకుదాం? అందరూ చెప్పండిరా, అందరూ చెప్పాలి. ఇంకా గట్టిగా చెప్పాలా? ఇంకా గట్టిగా చెప్పండి. జాగ్రత్తగా దేవుని వెతుకుదుముగాక. జాగ్రత్తగా దేవుని వెతికినట్లయితే ఏం చేద్దాం? మళ్ళా బ్రతిమలాడదాం. ఏం చేద్దాం? అసలు వచ్చా మీకు బతిమలాడడం వచ్చా? కొంతమందికి చచ్చినారు అది బతిమలాడడం. ఎప్పుడు సీరియసే. ఇక మీ ఇళ్ళల్లో ఇది ఇటువైపు చూస్తే మీ ఇళ్ళలో మీ భర్తలను అడిగితే చెప్తారనమాట మీ మొహాలు ఎలాగుంటాయో. ఎప్పుడు కరుకుగా, ఎప్పుడు కటుగా అనే టైప్లో కొంతమంది ఉంటారమ్మా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాలి. దేవుణ్ణి బ్రతిమలాడడం నేర్చుకోవాలి. దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ దేవుని దగ్గర బ్రతిమలాడినట్లయితే నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడ్ల
నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయను. మొదట నీ స్థితి క్రొద్దిగా నున్నను, తుదకు నీవు మహా అభివృద్ధి నగదు. హల్లెలూయా. అది చివరి మాటను చూసారా, అది మనందరి జీవితాల్లో నెరవేర్చాలని ఇష్టపడుతున్నాడు. ఈ దినాన్న ఆరాధనలో పాల్పంపులు పొందినటువంటి సంఘ పెద్దలైనటువంటి పురుషులకి, కూర్చున్నటువంటి మీకు, యవ్వన బిడ్డలందరి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, బహుగా వర్ధిల్లుదు. హల్లెలూయా. మొదట నీ స్థితి క్రొద్దిగా ఉన్న, తుదకు నీవు మహా అభివృద్ధి నొందుదు. ఇలాగే ఈ యొక్క దేవదారు వృక్షము ఆ యొక్క వ్రేళ్ళు నీటి దాకా తన్నగా అవి లోతైన అనుభవంలోనికి, మనము కూడా లోతైన వాక్య జీవితంలో, లోతైన ప్రార్థన అనుభవంలోనికి మనం ఎప్పుడైతే నడిపించబడతామో ఆటోమేటిక్గా మనం ఎదుగుతాం. ఎదిగితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో చెప్పమంటారా? నా గిన్నె నిండి పొర్లుచున్నది అని దావీదు అంటాడు. ఈ పొర్లుపోయేటువంటి ఆశీర్వాదాలు, విస్తారమైన ఆశీర్వాదాలు, ఆ ఆశీర్వాదాలు దేనికో చెప్పమంటారా? ఇతరులు ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే నష్టంలో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో అటువంటి వారికి చేయూతనివ్వడానికి నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమెను చెప్దాం అందరూ గట్టిగా చెప్పండి. దిగబట్టొద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదించే కొలది కూడా చాలామంది ఏంటంటే ముడి మీద ముడి వేసి ఏం చేస్తారంటే, దేవునికి ఇవ్వవలసింది ఇవ్వరు. దశంభాగం ఇక్కడికి రాదు, మృకుబళ్ళు ఇక్కడికి రావు, కృతజ్ఞతార్పణలు ఇక్కడ దేవునికి చెందవలసిన భాగాలు వెళ్ళవు. లేకపోతే ఇతరుల పట్ల కనికరము కలిగి, జాలి కలిగి ఏదైనా చేయూతనివ్వవలసినటువంటి పనులు కూడా, అవి కూడా మనం అవన్నీ బిగబట్టేసుకుంటే ఆశీర్వాదాలు ఎక్కడి దాకా ఎదిగామో అక్కడితో ఏమైపోతాయి చెప్పండి? స్ట్రక్ అయిపోతాయి. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారముగా కనికరము చూపించి దేవునికి ఇవ్వవలసిన దేవుని భాగాలు, లేకపోతే ఇతరుల పట్ల చూపవలసినటువంటి కనికర సంబంధమైనటువంటి సహాయాలు మనం ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో, నిశ్చయముగా నమ్మండి, దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడట. గ్లోరీ హల్లెలూయా. మహా అభివృద్ధి నొగదువు అని అంటాడు. ఇక్కడ కూడా ఇంకొక మాట అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలోమోనుతో చెప్తున్నటువంటి మాట ఏమిటి? 1:7 చదవండి. 1 అధ్యాయం 7 పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి విశేషమైన ఆనందము, ఆదరణ నాకు కలుగుచుండెను. గ్లోరీ హల్లెలూయా. అంటే ఇక్కడ ఈ ఫిలోమోను భక్తిలోకి వచ్చాడు, ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, ఆత్మీయంగా వర్ధిల్లుతున్నాడు. ఈ యొక్క ఆత్మీయంగా ఎప్పుడైతే వర్ధిల్లుతూ ఉన్నాడో, ఆత్మలో వర్ధిల్లిన ప్రకారము కూడా ఇతడు ఏం చేస్తున్నాడంటే, ఇతరులకు అనగా ఏమంటున్నాడు? నీ మూలముగా, పరిశుద్ధుల హృదయములో నీ మూలముగా విశ్రాంతి పొందుచున్నవి. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఇతడు తను ఆత్మీయతలో, పరిశుద్ధతలో అన్ని విధాల్లో కూడా వర్ధిల్లినటువంటి విధానమును బట్టి, తన యొక్క స్థితి, స్థాయి, స్తోమతను బట్టి ఇతరులకి సహాయం చేస్తూ ఉన్నాడంటే. చేతుల వైద్యాల్లో చెప్దాం. ఈ వార్త ఎవరికి తెలిసిందండి? అపోస్తలుడైనటువంటి పౌలుకు తెలిసింది. ఆ వార్త ఎప్పుడైతే పౌలు గారికి తెలిసిందో, పౌలు గారి ప్రత్యేకంగా మెన్షన్ చేసి పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నారంటే, ఈ వార్త, ఈ నీ ప్రేమను బట్టి విశేషమైనటువంటి ఆనందము, ఆదరణ నీవు చేస్తున్నటువంటి కార్యములను బట్టి నాకు కలుగుతుంది అంటాడు. గ్లోరీ హల్లెలూయా. షునేమీర్ అలాంటండి దైవజనునికి ఇంటి మీద ఒక గది కట్టిందంట. తెలుసా మీకు ఆ కథ? తెలుసండి? ఎవరండి? ఘనురాలైనటువంటి షునేమీరాలన్నమాట. ఆ గది కట్టి ఏం చేసిందండి? ఆ గదిలో చక్కగా దైవజనునికి కుర్చీ, బల్ల, దీపస్తంభం, మంచం. ఎందువలన అనగా చాలా దూరం నుంచి దైవజనుడు వచ్చి అక్కడ పరిచర్య చేస్తున్నాడు. ఏమీ ఆశించలేదు ఆవిడ. ఏమైనా ఆశించిందా? ఏమీ ఆశించలేదు. తనకున్నటువంటి సమృద్ధిని బట్టి దైవజనుడు ఎంతో ప్రయాసపడుతున్నాడని ఆ ప్రయాసను చూసి తనకి ఏదో ఒక విధముగా సహాయం చేద్దామని అనుకుంది. సహాయం చేసింది. వెంటనే దేవుడు చూచాడు, ఆ ఇంటిలో ఏ కొరత అయితే కొన్ని సంవత్సరాల నుంచి తీర్చబడడం లేదో ఆ యొక్క కొరతను దేవుడు తీర్చాడు. గ్లోరీ హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని హెచ్చించే కొలది మనం ఏం చేయాలి అని అంటే, ఇతరుల పట్ల కరుణ కలిగినటువంటి వారముగా ఉందుముగాక. తర్వాత ఈ యొక్క దేవదారు వృక్షాన్ని దేంతో పోల్చాడు అని అంటే, మహిమ కలిగిన దానిగా పోల్చాడు. ఎలా పోల్చాడు చెప్పండి? మహిమ కలిగిన దానిగా పోల్చాడు. మహిమ, యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథం 17వ అధ్యాయం 23వ చూసినట్లయితే, శ్రేష్టమైన అన్నటువంటి మాట మనం చూస్తాం. ఏంటండి? శ్రేష్టమైన. ఈ శ్రేష్టమైనటువంటి పదాన్ని ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో కనుక చూసినట్లయితే మహిమ కలిగిదిగా. అందుకే ఈ యొక్క
దేవదారు వృక్షాన్ని దేంతో పోలుస్తున్నాడంటే మహిమ కలిగినటువంటి వృక్షంగా పోలుస్తున్నాడు. శ్రేష్టమైన వృక్షంగా పోలుస్తున్నాడు. ఈ దేవదారు వృక్షంతో ఎవరిని పోలుస్తున్నాడంటే దేవుడు మనలను పోలుస్తున్నాడు, నీతిమంతులను పోలుస్తున్నాడు. అంటే మనల్ని ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే మహిమ కలిగిన వారముగా. గ్లోరీ హల్లెలూయా. మన విశ్వాస జీవితం బాగా లోతుగా మనము గనక ఉన్నట్లయితే, లోతైన విశ్వాస జీవితంలోనికి మనం ఎదిగినట్లయితే మనము అనేకులకి దీవెనకరంగా దేవుడు మనల్ని చేస్తాడు. అంత మాత్రమే కాదు కానీ మహిమ కలిగినటువంటి వ్యక్తులుగా మనల్ని అందరినీ కూడా తీర్చిదిద్దుతాడు. మూడోదిగా గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, శాశ్వతమైనటువంటి జీవితాన్ని ఇస్తాడట. దయచేసి చూడండి ఒక మాట. ఈ దేవదారు వృక్షం ఎంత ఎదుగుద్దని చెప్పానండి? విషయం ఏంటో చెప్పమంటారా? అది 2000 సంవత్సరాల కంటే ఎక్కువగా జీవిస్తుందట. ఎంత? 200 అడుగులు ఎంతైతే ఎదుగుద్దో, 2000 అన్నానా ఏంటి? 200 అడుగుల కంటే ఎంతైతే ఎదుగుద్దో అట్లాగే అది జీవించే కాలం చూసినట్లయితే 2000 సంవత్సరాల కంటే ఎక్కువ అది జీవిస్తుందట. అంతేకాకుండా ఆ 2000 సంవత్సరాలు కూడా అది ఫలాన్ని ఇస్తూనే ఉంటుందంట దేవదారు వృక్షం. గ్లోరీ హల్లెలూయా. అట్లాగే మనకు కూడా దేవుడు ఏమిస్తున్నాడు చెప్పమంటారు? నిత్య జీవాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఏమిస్తున్నాడు చెప్పండి? మనకు మరణం అనేది లేదు. క్రీస్తును నమ్మి క్రీస్తును విశ్వసించినటువంటి మన జీవితాలకు ప్రియమైన దేవుని బిడ్డలరా, మనలో ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని, ఆ మరణ భయాన్ని తొలగించి మనందరికి కూడా దేవుడు ఏం ప్రసాదించాడు అంటే నిత్య జీవమును ప్రసాదించాడు. అందుకనే నీతిమంతుడిని దేంతో పోలుస్తున్నాడు అంటే ఆ ఖర్జూరపు చెట్టుతోనూ అట్రీతిగానే దేవదారు వృక్షంతో పోలుస్తున్నాడు. సుప్రియమైన దేవుని బిడ్డలరా, ఇట్లాంటి చక్కటి శ్రేష్టమైనటువంటి గుణలక్షణాలు గనక మనం కలిగినట్లయితే దేవుడు మనలను విడిచిపెట్టువాడు కాదు. దేవదారు వృక్షం ఏమిటి అని అంటే, ఒకటి ఎంతో వేరుపారినటువంటి అనుభవం. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క వాక్యానికి, ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉంది. రెండో దేవదారు వృక్షంలో చూసినట్లయితే మహిమ కలిగిన దాన్ని చేస్తాడట. మూడోది నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. ఇటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలన్నీ కూడా దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంతేకాకుండా ఖర్జూరు వృక్షానికి వచ్చినట్లయితే అది పాపమునకు అది బయటేమో గట్టిగా ఉంటుంది, లోన ఎలా ఉంటుంది చెప్పండి? మెత్తగా ఉంటుంది. మనము కూడా ఎట్లా ఉండాలి అని అంటే పైకి పాపము విషయంలో లేకపోతే లోక ఆచారాల విషయంలో మనము గట్టిగా ఉండి, అంతేకాకుండా మెత్తని దయగలిగిన జాలి కలిగినటువంటి హృదయాన్ని కనుక మనం కలిగి ఉన్నట్లయితే ఈ 2 చెట్లను ఎలా అయితే దేవుడు హెచ్చించాడో, అభివృద్ధి చేశాడో, వాటికి ఏ విధమైనటువంటి శ్రేష్టమైన గుణలక్షణాలు ఇచ్చాడో మనకి కూడా అటువంటి శ్రేష్టమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫైనల్గా నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే ఈ భక్తి నామకార్థంగా చేయొద్దు. మనం ఆరాధించే దేవుడు శక్తి కలిగిన దేవుడు. మనందరి పట్ల కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఓ ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏమిటి అని అంటే మనము ఎదగాలి, వర్ధిల్లాలి, ఆశీర్వదింపబడాలి. మన ఆశీర్వాదం అనేకులకు ఎలా ఉండాలంటే ఆశీర్వాదదాయకంగా ఉండాలి. అలాగ మనం ఆశీర్వాదదాయకంగా మనం వర్ధిల్లాలి, మనం విస్తరించాలి అని అంటే మనము కూడా ఎలా ఉండాలంటే నీతి, యథార్థత, పరిశుద్ధత కలిగి వాక్యపు లోతుల్లోనికి మనము వెళ్ళినటువంటి వారమై, లోతైన ప్రార్థన అనుభవం కలిగినటువంటి వారమై, నిష్ఠ కలిగినటువంటి భక్తి విశ్వాస జీవితాన్ని మనం జీవించినట్లయితే ఆయన మనలను హెచ్చించి వర్ధిల్లింపజేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 92వ కీర్తన 13వ వచనంలో కూడా చూసినట్లయితే మరొక మాట కూడా అంటాడు. ఏమంటాడు చెప్పండి? అతడు వారు దేవుని యొక్క మందిరంలో నాటబడినటువంటి వారే, వారు వర్ధిల్లెదరు. గ్లోరీ హల్లెలూయా. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి మనము ఇవన్నీ కూడా ఎందులో ఫలింపజేయాలి? దేవుని యొక్క మందిరంలో. దేవుని యొక్క మందిరాన్ని మనం ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. సకల దీవెనలు, సకల ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి అని అంటే దేవుని మందిరంలోనే. దావీదు లాంటి భక్తుడు అంటాడు, ఏమంటాడంటే దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. గ్లోరీ హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ ఇంకా కిందకు వచనంలో అంటాడు ఏమిటి అంటే నీ మందిరపు మేలు చేత మమ్ములను తృప్తిపరచుచున్నావు. గ్లోరీ హల్లెలూయా. మనమందరము దీవించబడాలి అని అంటే గృహాల దగ్గర ఉంటే మనం దీవించబడం, దేవుని మందిరంలోకి వస్తే దీవించబడతాం. గ్లోరీ హల్లెలూయా. ఆ విధముగా దేవుని యొక్క మందిరంలోకి వచ్చినట్లయితే మనము లోతైన అనుభవంలోనికి వెళ్ళి ఎంతగానో దేవుడిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. అటువంటి ఆత్మ జ్ఞానము, దైవిక జ్ఞానము దేవుడు మీకు దయచేసి తన దయలో, తన కృపలో మిమ్మల్ని, మీ కుటుంబాలను వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.
గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. మా రాజానికే వందనాలయ్యా, మా రక్షకానికే వందనాలు. అందరూ కూడా మోకరించాలి, ప్రతి వారు కూడా మోకరించాలి. ప్రార్థన చేసుకుందాం. ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు ఇది నన్ను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించాడు. మనము దీవించబడాలి, మనం వర్ధిల్లాలి, మనం ఆశీర్వదించబడాలి. ఖర్జూర వృక్షం వలె నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె వారు ఎదుగుదురు. లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అని దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. ఇది ఆయన సన్నిధిలోకి వస్తున్నటువంటి మనమందరము కూడా ఎదగాలని, వర్ధిల్లాలని, ఆశీర్వదింపబడాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది దీవించబడాలనుకుంటున్నావా? ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? నూతనమైనటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నూతనముగా నీ జీవితంలో, నీ కుటుంబంలో జరగాలని నువ్వు ఆశిస్తూ ఉన్నావా? ఒక్కసారి మోకరించిన నీవు చిన్న ప్రార్థన చేసుకో. యేసయ్యా, ఇది నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. నాయనా, నీ వాక్యానుసారముగా నా జీవితాన్ని కట్టుకోవడానికి దయతో సహాయం దయచేయండి అయ్యా అని ఒకసారి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా స్వరాలు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. అందరూ కూడా స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. నాతో మాట్లాడినందుకే నీకు వందనాలు మా ప్రభువా. అవును ప్రభువా, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వువేయుదురు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవదారు వృక్షము వలె వర్ధిల్లుతారని వాక్యము సెలవిస్తున్నదయ్యా. మా ప్రభువా, మరి నేటి నుండి మేము దేవుని మందిరానికి వచ్చి, నీ ఆలయానికి వచ్చి, నీ సన్నిధిలో గడిపి సంతోషముతో నిన్ను అనునిత్యము స్తుతించి నీ మాటలు విని మా ప్రభువా, నేను కూడా ఇదిగో ఖర్జూర వృక్షము వలె వర్ధిల్లునట్లుగా కృప చూపించండి. ఇదిగో మా ప్రభువా, పాపభూషమైన కార్యాలకు నేను గట్టిగా నిలబడి వాటిని నా లోపలికి రాకుండా నన్ను నేను కాపాడుకోవడానికి శక్తినియండి. నా లోపల మెత్తని హృదయము దయచేయండి, మెత్తని మనసు దయచేయండి, దైవిక జ్ఞానమును దయచేయండి, నాలో సత్యమును దయచేయండి, నాలో కనికరమును దయచేయండి. ఆ రీతిగా ఖర్జూర వృక్షము వలె నేను మొవ్వు వేయినట్లుగా, ఫలించినట్లుగా, దీవించబడినట్లుగా నన్ను చేయము ప్రభు అంటూ దేవుని సన్నిధిలో వేడుకుందాం. అదే విధముగా దేవదారు వృక్షము వలె ఇదిగో వ్రేళ్ళు వాక్యపు లోతులకు వెళ్ళునట్లుగా, వాక్యములో ఫలించినట్లుగా, ప్రార్థనలో ఫలించినట్లుగా, అసలు సిసలైనటువంటి దేవుడు మెచ్చేటటువంటి అద్భుతమైన భక్తి చేయనట్లుగా, ఈ రీతిగా మన జీవితాలను కట్టుకోవడానికిగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. అవును ప్రభువా, వాక్యమును నాలో నింపండి అయ్యా. వాక్యానుసారంగా నేను జీవించాలయ్యా. ప్రార్థనలో నేను ఎదగాలి నాయన, నీతిగా బ్రతకాలి నాయన, యథార్థముగా జీవించాలి. నీ మందిరములో నేను అనునిత్యము వర్ధిల్లాలి. ఆ రీతిగా నన్ను సిద్ధము చేయము ప్రభు అంటూ ప్రతి ఒక్కరు వేడుకొనుచు ప్రార్థిస్తూ ఈ రోజున ఒక తీర్మానము చేసుకోండి. నేను నీతిమంతురాలనుగా నేను బ్రతుకుతాను. దేవుని మందిరానికి వస్తాను. క్రమము తప్పకుండా మందిరములో జరుగుతున్న కార్యక్రమంలో పాలు పొందుతాను. నేను ఖర్జూర వృక్షం వలె వర్ధిల్లుతాను. దేవదారు వృక్షం వలె వర్ధిల్లుతాను. దేవానకటి కృపను దయచేయమని ఒక తీర్మానముతో వెళ్ళండి. దేవుడు అట్టి కృపను మీకు ప్రసాదించగలుగుతాడు.